క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి దైవజనులారా, ఈ క్రైస్తవ జీవితంలో సిలువ యాత్ర ఉపన్యాస దేవుని యొక్క పరిచర్యకు మీ అందరినీ కూడా మరలా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ఒంటరితనంలో జీవిస్తున్నటువంటి కుటుంబాలను దీవించండి. దావీదుకు ఆశ్రయాన్ని ఇచ్చావు, ఇజ్రాయేలుకు రాజుగా చేసి ఉన్నావు. ఈరోజు మేము ధ్యానం చేసేటటువంటి ఈ ఒంటరిగా ఉన్నటువంటి యోసేపు తన అన్నలు విడిచిపెట్టినా నీవు విడిచిపెట్టలేదు. మరి ఐగుప్తుకి ఒక ప్రధానమంత్రిగా చేసి ఉన్నావు. మా జీవితంలో కూడా ఈ ఒంటరితనాన్ని తీసివేసి నీ మీద ఆధారపడి జీవించే విధంగా ఆశీర్వదించమని ఈ ప్రార్థన నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు కథ తెలుసు కదా మనందరికీ. చంపటానికి కూడా వెనకాడనటువంటి అన్నలు ఒక గుంటలోనికి పడవేసి ఉన్నారు. ఒంటరివాడు కాదా? యోసేపు గుంటలో పడిపోయినప్పుడు ఒంటరివాడు కాదా? దావీదు అదుల్లాము గుహలోనికి వెళ్ళినప్పుడు ఒంటరివాడు కాదా? యేసుక్రీస్తు శిలువ మీద మహా ఆవేదన పొందుతూ ఉన్నటువంటి సమయంలో లామా లామా సబత్కామి, ఓ దేవా నన్నేలా విడనాడితివి. ఆ పరిశుద్ధ నిశ్శబ్దత తండ్రి అయినటువంటి దేవుడు ఎందుకు పాటించాడు? ఆ క్షణంలో యేసుక్రీస్తు ఒంటరివాడి కాడా? శిలువని మోస్తున్నటువంటి ఆ పరిస్థితిలో దేవుని యొక్క ప్రణాళికను తన మనసులో పెట్టుకుని శిలువను మోస్తున్నటువంటి యేసయ్య ఏ విధంగా ఆ ఒంటరితనాన్ని, ఆ బాధలను అధిగమించాడు? దేవుని మీద భారం వేశాడు, తన తండ్రి మీద భారం వేశాడు. అలాగే మనము దేవుని బిడ్డలమైనటువంటి మనం తన కుమారుడిని మీద భారం వేయాలి. ఈరోజు నిన్ను ఎక్కడ త్రోసిపుచ్చినా, నిన్ను ఎక్కడ విడిచిపెట్టబడినా నీతో దేవుడు లేడనుకుంటున్నావా? దేవుడు ఉంటాడు, నీ వెనువెంటనే ఉంటాడు, నీ నీడలో ఉంటాడు, నీ మనసులో ఉంటాడు, నీ హృదయంలో ఉంటాడు. తన వాక్యముతో నీ చేరువలో అవుతూ ఉంటాడు, నీ చేరువకు వస్తూ ఉంటాడు, నీ సమీపంలోనే ఉంటూ ఉంటాడు. ఎందుకంటే నీతో పని ఉంది దేవునికి. అత్యల్పగా ఉన్నటువంటి దానిని అతి గొప్ప సంఖ్యగా మారుస్తానంటున్నాడు. ఎన్నికలైనటువంటి వాడిని నీకు జనాంగానికి నాయకుడిగా చేస్తానంటున్నాడు. దావీదుకు ఒంటరితనాన్ని ఇచ్చి అదుల్లాము గుహలోకి వెళ్ళిన తరువాత చాలా విషయాలు నేర్చుకున్నాడు దావీదు. ఒక గొప్ప రాజు అయ్యాడు దావీదు. ఇక్కడ యోసేపు అన్నలు ఆ బావిలో గుంటలో తోసివేసిన తరువాత ప్రేమకు దూరం అయ్యాడు, నిరాశ చెందాడు, నిస్పృహలకు చెందాడు, దుఃఖపూరితముగా జీవించాడు. ఎవరూ లేరు అని అనుకున్నాడు. దావీదు వలె కూడా అంగలార్చాడు యోసేపు. చివరికి ఐగుప్తుకి అమ్మివేసి ఉన్నారు యోసేపుని. ఒక బానిస మార్కెట్లో ఆయన్ని విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా కొనుక్కోవచ్చు. యోసేపును కొనడానికి చాలామంది ఉన్నారు. ఎందుకంటే అదంతా బానిసలు అమ్మేటటువంటి ప్రాంతం ఈజిప్టులో. దేవుడు నడిపించాడు. ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అంటే ఒక గొప్ప దైవభక్తుడిగా మారబోయేటటువంటి యోసేపు దేవునికి తెలుసు. అందుకనే తనకు ఒంటరితనాన్ని ప్రసాదించాడు దేవుడు. నీవు కూడా అదే విధంగా జీవిస్తూ ఉన్నావా? ఈరోజు
ఒంటరితనం అనుకుంటున్నావా? ఈ 40 దినాల్లో సిలువ యాత్ర అనేటటువంటిది గమనిస్తూ ఉన్నావా? సిలువ యాత్రలో పాలు పంచుకుంటూ ఉన్నావా? నీ ఒంటరితనాన్ని యేసయ్యకు అప్పచెప్పుతూ ఉన్నావా? ఇవన్నీ కూడా మంచి ఆలోచనలు ప్రియమైన విశ్వాసులారా. ఇక్కడ బానిస మార్కెట్లో విక్రయించడానికి ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ పోతీఫర్ యోసేపును కొంటూ ఉన్నాడు ఆ బానిస మార్కెట్లో. అంటే ఇప్పుడు ఆయన హెబ్రీయులకు దాసుడు అవుతూ ఉన్నాడు యోసేపు. పోతీఫర్ ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇది దేవుడు చేస్తున్నటువంటి ఏర్పాటు. అక్కడ యాకోబు కూడా అనేక విధాలుగా బాధలు పడ్డాడు. ఒంటరివాడిగా జీవించాడు. లాభాము దగ్గర, హరాము దగ్గరికి వెళ్ళి లాభాము అనేటటువంటి తన మామ దగ్గర ఉండి ఊడిగమ చేసుకుంటూ లాభాముకున్నటువంటి లేయా రాహేలును ఇద్దరిని వివాహం ఆడాడు యాకోబు. ఒకసారి తన అన్నయ్య అయినటువంటి ఏసావును, తన తండ్రి అయినటువంటి ఇస్సాకును మోసం చేసి యాకోబు ఆశీర్వాదాలను తన తండ్రి నుండి స్వీకరించి పరుగే పరుగు హరాముకు వెళ్ళిపోయాడు. అయినా ఒంటరితనంలో ఉన్నాడు, అసంతృప్తితో జీవించాడు. లాభాము యాకోబు యొక్క జీతాన్ని మార్చివేస్తూ ఉన్నాడు. 10 సార్లకు పైగానే యాకోబు జీవితాన్ని తారుమారు చేశాడు. అంటే సరిగ్గా ఇవ్వట్లేదు జీతం. దేవుడు నడిపించాడు యాకోబును కూడా, కానీ యాకోబు పట్టించుకోలేదు. అందుకనే చాలా వ్యవధి తీసుకుంది, చాలా సంవత్సరాలు. ఎందుకంటే ఎప్పుడైతే తన అన్నను ఏసావును తన తండ్రిని మోసం చేసి పరిగెడుతూ ఉన్నాడో ఒక కలను ఇచ్చాడు యాకోబుకి. గాఢ నిద్రని ఇచ్చి ఆ కలలో ఒక నిచ్చెను దించాడు. తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు యెహోవా దేవుడు. యాకోబు, నేను అబ్రహాము దేవుణ్ణి, అనగా నీ తాత యొక్క దేవుణ్ణి. యాకోబు, నేను ఇస్సాకు దేవుణ్ణి, అనగా నీ తండ్రి యొక్క దేవుణ్ణి. మరి ఏంటి నెక్స్ట్? నేను యాకోబు దేవుడని కూడా అనిపించుకోవాలనుకుంటున్నా. సిద్ధంగా ఉన్నావా? నీవు ఆందోళనలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇక్కట్లో కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం నీకు సరిగా అర్థం కాదు. ఇక్కడ యాకోబుకు కూడా దేవుని యొక్క ప్రణాళిక అర్థం కాల. ఆయన అనుకున్నాడు ఏదో అబ్రహాము దేవుడు అని చెప్పుకుంటున్నాడు, ఇస్సాకు దేవుడు అని చెప్పుకుంటూ ఉన్నాడు, ఏదో దేవుడు అంటున్నాడు కదా, అయితే దేవుడిని ఒక వరం అడగవచ్చు కదా అనుకున్నాడు యాకోబు. ఏంటి అంటే, నేను హరాముకు ప్రయాణమై వెళుతూ ఉన్నా, మా మామగారు అంకుల్ లాభాము దగ్గరికి వెళ్ళాలి, చాలా దూరం ఉంది కదా, నేను ప్రయాణం చేస్తూ ఉంటాను, నాకు కావలసిన ఆహారం కావాలి, నాకు కావలసిన రక్షణ కావాలి, నాకు కావలసిన బట్టలు కావాలి, సమకూర్చు, అప్పుడు చూద్దామన్నాడు యాకోబు. అంటే దేవుని ప్రణాళికను మన జీవితంలో సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి విషయాలు చాలా ఉంటాయి. నీ సొంత విధి విధానాలలో ప్రవర్తిస్తూ ఉంటావు, ఆలోచన చేస్తూ ఉంటావు. అంత గొప్పగా దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవాలి అంటే పరిశుద్ధాత్మ ప్రమేయం ఉండాలి. అందుకనే ఈ తపస్సు కాల ఆరంభంలో దేవుని శోధనలు, మన మొట్టమొదటి ఆదివారంలో దేవుని శోధనలు ధ్యానం చేశాం. అలాగే ఈ యొక్క ఎపిసోడ్స్లో కూడా మనం శోధనలు కూడా ధ్యానం చేసి ఉన్నాం. శోధనలు వస్తాయి మనిషికి. ఆత్మ సంభూతుడై దేవుని వాక్యము మీద ఆధారపడితేనే గొప్ప అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో. అందుకనే దేవుడు యేసుక్రీస్తు స్వార్థ పరిచర్యకు ముందు తనను తాను తయారు చేసుకుని ఉన్నాడు. ఆత్మతో నింపబడినటువంటి వాడై ఎడారికి నడిపించబడ్డాడు. శోధనకు గురి అయి జయించటానికి, శోధనలు ఎదుర్కొని జయించటానికి, అది తిరుగులేనటువంటి విజయం యేసయ్యకు మొట్టమొదటిలోనే గొప్ప అద్భుతాన్ని ఇచ్చాడు తన తండ్రి. ఆత్మ సంపూర్ణుడై ప్రయాణం చేయాలి మన జీవితంలో కూడా. ఇక్కడ యాకోబు దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క ప్రణాళికను పసిగట్టలేకపోయాడు. కాబట్టి దేవుడు అక్కడ ఆపినా ఆ బేతేలు స్థలంలో
ఎందుకంటే దేవుని పవిత్ర మందిరముగా ఉంది, పవిత్ర స్థలముగా ఉందని ఆ స్థలానికి, అక్కడ కలగన్నటువంటి ప్రాంతానికి బేతేలు. ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు పోతీఫర్ ఇంట్లో చక్కగా అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. బానిసగా కదా, హెబ్రేయుడు దాసుడు. ఇప్పుడు యోసేపు ఐగుప్తు దేశంలో ఐగుప్తులకు అమ్మివేసినప్పుడు బానిస మార్కెట్లో పెట్టి ఉన్నారు యోసేపుని. పోతీఫర్ కొనుక్కుని వెళ్ళిపోయాడు. అక్కడ తన చాకచక్యముగా పనులు చేసుకుంటూ ఉన్నాడు పోతీఫర్ గృహంలో. అన్నలు అమ్మేశారు, అన్నలు విడిచిపెట్టారు, చంపాలనుకున్నాడు. అనేక విధాలుగా ఒంటరితనాన్ని అనుభవించాడు యోసేపు. దావీదు అనుభవించలేదా? యేసయ్య అనుభవించలేదా ఒంటరితనం? నీ ఒంటరితనం ఎంత, నా ఒంటరితనం ఎంత? నీకు కలిగినటువంటి ఇబ్బంది ఎంత, నాకు కలిగినటువంటి సమస్య ఎంత? యేసయ్య ఉన్నాడు కదా. శిలువధారి అయినటువంటి యేసయ్య దగ్గరకు వెళ్ళు. తన రక్తముతో నీ యొక్క హృదయాన్ని కడుగుతాడు. తన శరీరముతో నీ యొక్క శరీరాన్ని స్పర్శించి ఒక అద్భుతమైనటువంటి హృదయాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి యేసు శిలువకు మాత్రమే ఉంది. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మన నిత్య జీవితంలో కూడా ఆ సమస్య, ఒంటరితనం అనేటటువంటిది ఏ విధంగా అధిగమించాలి? ఒంటరితనంలోనే దేవుడు నీకు చేరువ అవుతూ ఉంటాడు. చాలా ఆలోచన చేయాలి మనం అక్కడ. దాన్ని మన వ్యతిరేకతలో తీసుకోకూడదు. చాలామంది కూడా వ్యతిరేకతలో తీసుకుని ఆత్మహత్యలకు చేసుకుంటూ ఉంటారు. నా భార్య ఇలా చేసింది ఫాదర్, నా భర్త ఇలా చేశాడు ఫాదర్, నా ప్రేమికుడు ఇలా చేశాడు ఫాదర్, నా ప్రేయసి ఇలా చేసింది ఫాదర్, నా బంధుమిత్రులు ఇలా చేశారు ఫాదర్. ఏం చేయాలి నేను? నా స్నేహితుడు మోసం చేశాడు, నా ప్రేయసి మోసం చేసింది, నా ప్రేమికుడు మోసం చేశాడు. వివాహ బంధాన్ని గొప్ప ప్రేమ బంధముగా చూడలేకపోతూ ఉన్నాం. అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి ప్రస్తుత జీవితంలో, ప్రస్తుత సమాజంలో. అనేక విధాలుగా ఉన్నారు మనుషులు. స్వచ్ఛమైనటువంటి ప్రేమ లేదు. యేసయ్య ప్రేమ స్వచ్ఛమైనటువంటిది. అందుకే కదా దావీదు గృహలోనికి వెళ్ళినప్పుడు మానవ సంబంధమైనటువంటి అన్నీ కూడా సహాయం ఆగిపోయింది దావీదుకు. మొత్తం మూసివేశాడు దేవుడు. ఎవరి మీద ఆధారపడొద్దు దావీదు, ఈ గుహలో నువ్వు సేద తీర్చుకో. ఎందుకంటే మనిషి అసూయపరుడు, స్వార్థపరుడు. అవసరం అవటంగానే వదిలివేస్తారు. స్నేహితులు మోసం చేస్తారు, బంధుమిత్రులు కూడా అవసరానికే వాడుకుంటూ ఉంటారు. భార్యాభర్తల మధ్య కూడా ప్రేమలు లోపిస్తూ ఉంటాయి. ప్రపంచంలో అనేకమైనటువంటి విషయాలు మనం చూసుకోవచ్చు. ఆ గుహలో దావీదు నేర్చుకున్నటువంటి పాఠాలు ఈరోజు నీవు నేను కూడా యేసయ్య శిలువ దగ్గర అనేకమైనటువంటి పాఠాలు నేర్చుకోవచ్చు. పైకి లే, నువ్వు ఒంటరి వాడివి కాదు. యేసయ్య నీకోసం మరణిస్తూ ఉన్నాడు. యేసయ్య నీకోసం శిలువ యాత్రను సాగిస్తూ ఉన్నాడు. యేసయ్య నీ జీవితంలో గొప్ప మార్పును తేబోతూ ఉన్నాడు. అది నువ్వు గమనిస్తున్నావా? పెడచెవిని పెడుతూ ఉన్నావా ఆ వాక్యాన్ని? నేను ఉన్నవాడును అని చెప్పమన్నాడు మోషేతో. నీవు ఎవరంటే నేనేం చెప్పాలి ఆ ప్రజలకు అన్నప్పుడు? నేను ఉన్నవాడునని చెప్పు. లతీన్లో మనం చూస్తున్నాం ఏరోక్రాస్. అది ఆ క్రిస్మస్ సమయంలో మనం దైవార్చన గడియలు ప్రాంతకాల సంధ్యావేళ ప్రార్థనలో అక్కడ ఘనమైనటువంటి స్తుతి గీతంలో యాంటిఫోన్ ఉంటాయి. 17వ తారీఖు నుంచి డిసెంబర్ నుంచి 23 వరకు. వాటన్నిటినీ కూడా ఓ ఓ అనేటటువంటి శబ్దముతో ఇంగ్లీష్ లెటర్ ఓతో ప్రారంభమవుతుంది.
ఓ సపియన్సియా, ఓ జ్ఞానమా, ఓ దావీదు రాజా అనే విధంగా మొదలవుతుంటే వాటినన్నీ క్రోడీకరిస్తే లతీను భాషలో వచ్చేది ఏంటంటే ఏరోక్రాస్. దాని అర్థం ఏమిటి అంటే ఐ విల్ బి దేర్ టుమారో. ఈరోజే కాదు నీకుండేది దేవుడు, రేపు కూడా ఉన్నాడు నీకు. ఇంకెందుకు నీకు భయం? నీ ఒంటరితనాన్ని విడిచిపెట్టు, సిలువను చేరుకో, ఆ కల్వరిగిరి కొండకు చేరుకో, గొల్గొత్తా కొండకు చేరుకో. అప్పుడే నీ యొక్క ఒంటరితనం కనపడదు. ఇక్కడ యోసేపు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, అయితే ఒక శోధన వచ్చింది యోసేపుకి పోతిఫర్ గృహంలో. ఒక శోధన. ఒక స్త్రీ యోసేపును పొందాలనుకుంది, కానీ యోసేపు శోధనకు లొంగలేదు. ఏం చేశాడు? ఆయన మీద చేయలేనటువంటి అబాండాలు మోపారు యోసేపు మీద. అందుకనే చెరసాల్లో వేయించారు. ఈ పరిస్థితులు దేవుడు అనుకూలిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి మన జీవితంలో. యోసేపును చెరసాల్లో వేచి అనేకమైనటువంటి ఇక్కట్లు పడి ఉన్నాడు. ఒంటరితనం వల్ల ఇక్కడ కూడా యోసేపుకి మరలా దైవ దృక్పథముతో నడుస్తూ ఉన్నాడు యోసేపు. 13 ఏళ్ళు ఒంటరిగా జీవించాడు. ఇక్కడ యోసేపు ఎన్నిక లేనటువంటి వాడు. అత్యాచారం నేరం మీద నింద మోపబడి చెరసాల్లో ఉంచబడినటువంటి వాడు. ఒంటరితనం మరలా యోసేపుకి. దావీదుకు ఒంటరిగా ఉన్నాడు. కీర్తనలు రాస్తున్నాడు, దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. కీర్తన 142 కీర్తన. అదుల్లాము గుహలోనికి వెళ్ళి తలదాచుకుని ప్రాణాన్ని రక్షించుకుని దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ యోసేపు కూడా ఆ 13 సంవత్సరాలు ఒంటరిగా జీవించి ఉన్నాడు. ఎంతో కష్టాలు అనుభవించాడు. చేయలేనటువంటి నేరాలకు శిక్షణ అనుభవించాడు. మన జీవితంలో కూడా అంతే. ప్రజలు ఎన్నో విధాలుగా నిందారోపణలు చేస్తూ ఉంటారు. అనేక విధాలుగా నీ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు సమాజంలో. వారికి ఏ పని ఉండదు, నీ పేరు ప్రఖ్యాతులను చెడగొట్టడం. సాతాను బిడ్డలు కదా వారంతే. నువ్వు యేసు బిడ్డవు కదా, నీ గురించి ఏం మాట్లాడినా యేసయ్య దాన్ని మంచిగా మారుస్తూ ఉంటాడు. దావీదుకు ఆ విధంగా చేయలేదా? యోసేపుకు ఇప్పుడు ఆ విధంగా చేయబోతలేదా దేవుడు? యాకోబుకు ఆ విధంగానే చేయలేదా? మరలా ఆశీర్వాదాలు ఇచ్చాడు యాకోబుకి. హోరేబు రేవు దగ్గర హరాము నుండి తిరిగి వస్తున్నటువంటి యాకోబుకి హోరేబు రేవు దగ్గర ఒక సమస్య ఎదురైంది. తన అన్న వస్తూ ఉన్నాడు, ఏశావు తెలుసుకున్నాడు. 400 మంది సైన్యంతో వస్తున్నాడని తెలుసుకున్నాడు యాకోబు. ఇప్పుడు ఏం చేయాలి? దాదాపుగా 38-40 సంవత్సరాల క్రితం నేను అన్నను మోసం చేసి ఆశీర్వాదాలను స్వీకరించి హరాముకు పారిపోయాను. ఇప్పుడు నేను భార్యలతో సంతానముతో పశు సంపదలతో వస్తున్నాను అన్న తెలుసుకున్నాడు. ఏం చేయాలని వీడందరూ గ్రూపులుగా ఒక్కొక్క గుంపులుగా వారిని హోరేబు రేవును దాటించాడు యాకోబు. ఇంకా ఆయన ఒక్కడే దాటాలి. అక్కడ ఆపేశాడు, ఒక వల వేసాడు అంతే. ఒక అడ్డగింపుగా మారాడు దేవుడు. అరే బాబు, ఇప్పుడు నీ పేరు చెప్పురా బాబు అన్నాడు దేవుడు. ఇప్పుడైనా నిజం చెప్తాడా లేదా అనుకున్నాడేమో దేవుడు. తన తండ్రి ఆశీర్వాదాలు చెప్పేటప్పుడు నీ పేరు ఏంటంటే ఏసావు అని చెప్పాడు, యాకోబు అని చెప్పలా. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీ పేరు ఏంటంటే యాకోబు దేవా అన్నాడు. ఇది దేవుని నాకు కావాల్సింది అన్నాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఇప్పుడు యాకోబు దేవుడిని అవుతా. అయితే నీ పేరు మారుస్తా. ఏంటి ప్రభు? ఇజ్రాయేలుగా పిలువబడుతూ ఉంటావు. పేరు మార్చాడు. ఇజ్రాయేలు అనగా పెనుగులాడినటువంటి వాడు, దేవునితో పోరాడినటువంటి వాడు, గెలిచినటువంటి వాడు. అక్కడ కుస్తీ పడి ఆ ప్రాంతంలో దేవుని ఆశీర్వాదాలు పొందే వరకు కూడా యాకోబు దేవుని విడిచిపెట్టలేదు. ఇక్కడ కూడా యోసేపు
చెరసాల్లో ఉన్నాడు, ప్రార్థన చేశాడు. మనందరికీ తెలుసు గొప్ప అద్భుతమైనటువంటి రీతిలో యోసేపు మరి ఆయన ఐగుప్తుకి ప్రధానమంత్రిగా అయ్యాడు. ఎన్నిక లేనటువంటి వాడిని గొప్పవాడిగా చేశాడు. అలాగే మనకి అక్టోబర్ 25న 2022లో ఒక మంచి వార్త విన్నాం మనం. రిషి సునాక్ యునైటెడ్ కింగ్డమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆయన ఎన్నిక కాబడ్డాడు. కరోనా సమయంలో ఈ రిషి సునాక్ చేసినటువంటి గొప్ప పనులను బట్టి దేవుడు ఆయన ఆశీర్వదించాడు. యునైటెడ్ కింగ్డమ్కి ప్రధానమంత్రిగా చేశాడు దేవుడు. ఆయన యొక్క సంబంధాలు కూడా మన ఇండియాకు ఉన్నాయి. కనుక ఇక్కడ యోసేపు ఐగుప్తుకి ప్రధానమంత్రి అయ్యాడు. తర్వాత ఇక్కడ ఒంటరితనం పోయింది, ఇక్కడ గొప్ప సంఖ్యగా మార్చాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు ఐగుప్తుకి ప్రధానమంత్రిగా అయినప్పుడు ఇప్పుడు కాదు ఉన్నటువంటి గొప్పనైనటువంటి ప్రయోగశాలలు, అప్పుడే ఆయనను ఐగుప్తు దేశ ప్రజలందరూ కూడా ఆహారాన్ని ఏ విధంగా భద్రపరచాలో గిడ్డంగులు అనేటటువంటిది. ఈజ్ ద బెస్ట్ ఎకానమిస్ట్ యోసేపు. తన దేశానికి ప్రజలకు కావలసినటువంటి ఆహార పదార్థాలను గిడ్డంగుల్లో భద్రపరిచాడు యోసేపు. తన ప్రజలకు దేవుడికి తెలియదా తన ప్రజలను ఏ విధంగా పోషించాలో? నాయకులను ఎన్నుకుంటాడు. ఆహారాన్ని పెట్టండి, శిష్యులు అడుగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు అన్నాడు, వీళ్ళకి ఆహారం పెట్టండి. ఎక్కడ తీసుకొస్తాం? సాయంత్రం వరకు ఉంచావు, వీళ్ళని ఎక్కడికి తీసుకువెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళి కొనుక్కు రావాలి? ఎంత కొనుక్కు రావాలి? శిష్యులు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. నిరుత్సాహపడవద్దు, మీ దగ్గర ఏముంటే అది తీసుకురండి అన్నప్పుడు వాటిని ఆశీర్వదించి ప్రజలకు పంచిపెట్టాడు. వారి మనసు తెలుసు కాబట్టి, మనకు కావలసిన అవసరాలు దేవుడికి తెలుసు, ఆయన ఇస్తాడు. నమ్మికతో ఉండాలి, ప్రార్థన చేయాలి. మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు, మంచి వ్యాపారాన్ని ఇస్తాడు, లాభదాయకమైనటువంటి విషయాలను ఇస్తాడు. నీ నమ్మకతో ఉంటేనే, మంచి మనస్సు ఉంటేనే, లేకపోతే అన్నీ కూడా అపజయాలు వస్తాయి నీకు. ముందుకు వెళ్ళనివ్వడు. నువ్వు ఇతరులను మోసం చేసి స్వచ్ఛమైనటువంటి ప్రేమల నీళ్ళు లేకపోతే, దేవుణ్ణి ప్రేమించలేకపోతే, ఆ కల్వరికి నాదుణ్ణి చేరలేకపోతే నీకు విజయాన్ని రావు. అందుకనే ఈ రిషి సునాక్ కూడా ప్రధానమంత్రి అయినటువంటి యునైటెడ్ కింగ్డమ్కి ప్రధానమంత్రి కాకముందే ఆయన కరోనా సమయంలో ఎన్నో ఒక మంచి ఉపాయాలు ఇచ్చాడు ఆ దేశానికి. ప్రజలను ఏ విధంగా పనిపాట్లు లేనటువంటి సమయంలో ఏ విధంగా వాళ్ళని పోషణ చేయాలి. మన జీవితంలో కూడా అంతే ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా. ఇతరులకు మంచి చేయాలి అనేటటువంటి ఆ తాపత్రయం, తపన, భావన, ఆలోచన, తృష్ణ కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా నీ సేవను వాడుకుంటాడు. దేవుడు తప్పనిసరిగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు, దేవుడిని దీవిస్తూ ఉంటాడు. కనుక ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క ఒంటరితనం అనేటటువంటిది శాపం కాదు, ఒక ఆశీర్వాదముగా భావించి నీవు ఈరోజే ఆ సిలువ అనేటటువంటి కొండకు చేరుకుని అక్కడ దేవుని యొక్క పాఠాలు నేర్చుకో. అదే మనం చేస్తున్నాం ఈ తపస్సు కాలంలో. ఈ సిలువ అనేటటువంటి కళాశాలలో సిలువ యాత్ర మీద అనేకమైనటువంటి ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడి వాక్యాన్ని వింటున్న మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.